గాయములను, వారి కుటుంబంలో ఉన్న వేదన బాధను తొలగించండి, కుటుంబ బలపరచండి. ఒక్కసారి యేసయ్యని కేకలు వేద్దాం. మోకరిల్లలో లేచి నిలబడదాం. మోకరిల్లలో లేచి నిలబడింది దేవుని సన్నిధానం. మోకరిల్లలో లేచి నిలబడండి. దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మీరు ఏ బలహీనత వచ్చున్నారు అక్కడ చేయబెట్టుకోండి. ఆ దేవుడు స్వస్థపరచగలుగుతాడు. పరిశుద్ధుడు, 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 ఆత్మదేవుడు, సత్యదేవుడు, ఆత్మ స్వరూపమైన దేవుడు మన మధ్య ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. అయ్యా, నీ ఆత్మతో నింపండి. అందరికీ కొందరు ప్రభువా, ఏ బలహీనతో ఎవరైతే ఎక్కడైతే చేతులు పెట్టుకుంటున్నారో మీ శక్తిని, మీ బలమును, మీ స్వస్థతను, మీ రక్తములను, మీ అభిషేకములను అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ మీద వారి చేతులు పెట్టుకున్నారు. ఇప్పుడే నా దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. మీకు తగిలిన గాయమును మానపోబోతున్నాడు. మీకున్న చేతుల నొప్పులైన, కాళ్ళ నొప్పులైన, గుండెల నొప్పులైన, షుగర్, బీపీ అయినా, ఏ రోగమైనా, ఏ శివ పురుగులైనా, ఏ కారికల మూలములైనా నచ్చనేడైన యేసు నామములో వాటి నుంచి విడుదల దయచేయును కాక. ఆమేన్. స్వస్థత వారందరికీ ఇప్పుడు దయచేయును కాక. తండ్రికి వందనములు, స్తోత్రములు ప్రభువా. ఎవరి బిడ్డలైతే జాబులు చేస్తున్నారో అందరిని దీవించండి. పర్వాతకు ఏళ్ళు మీకు అంచా, మీకు ఆవుదల దయచేయండి. పైరు వేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. పంట ఇంటి వచ్చే వరకు ఏ తెగులు ఆ పంట నేను మాత్రం మీకు కృప దయచేయండి. ఎంతవరకు చెప్పిన మాటలను హృదయంలో భద్రపరచుకోండి. అయా, శుద్ధి ఉండాలి మా జీవితంలో, స్వస్థత్వం ఉండాలి మా జీవితంలో, సంపూర్ణత ఉండాలి మా జీవితంలో. ఈ 3 లేఖనాల మీద మీరు మాట్లాడుతూ వచ్చాను. నిన్న వాక్యంలో భద్రపరచుకోవడానికి కృప దయచేయండి. అయా, నీకే కోట్లాది స్తుతులు, స్తోత్రం చెల్లించుకోండి. ఆ సంఘ బిడ్డలందరినీ దీవించండి. నమ్మకం వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపతో బలపరచండి, శుద్ధితో నింపండి. అయా, నానాటికి మరలా ఈ సంఘం ఒక ఉద్యోగ రాళ్ళలో అగ్ని రాళ్ళతో ముడుగుడు కంటే అధికం ఏదో చదువుకు సహాయం చేయమని, ఈ కృపతో ఆశీర్వదించమని, చెవి కూడా వచ్చే ప్రజలను దీవించమని. అయ్యా, నీకే వందనములు, స్తోత్రములు. నీ అభిషేకం మరలా మా సమ్ముఖంలో రగిలించమని, నీ ఆత్మతో నింపమని. ఒక్కసారి కన్నీళ్లు కార్చాడు. కన్నీళ్లు కాదు, దేవుని సన్నిధానంలో ఎంత మధురంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. నువ్వు ఏడ కన్నీళ్లు కాల్చుకో చూసిన దేవుడు నువ్వు మరలా ఇంటికి వెళ్ళిన నీకు ఆనంద భాషలు రప్పించేది నా దేవుడు. ఆమేన్. ఆత్మదేవుడు, 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 ఆత్మదేవుడు అని స్తుతి స్తోత్రం అని మరపెట్టు. దేవుని సన్నిధానంలో వెయ్యి పగలను మొదలుపెట్టిన వారికి ఆయన కాపుదల ఉత్తమంగా ఉన్నది. ఆయన కాపుదల ఆశీర్వాదించే దేవుడు, ఆశీర్వదించాడు. 10 పౌరులు గెలుతున్న మీ అందరికి నా దేవుడు కాపుదల వచ్చాడు. మరలా ఈ నెలంతట్లో నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, బలపరుచును గాక. ఈ నెలంతట్లో మీ అందరికి మంచి ఆరోగ్యాలు దయచేయును గాక. తండ్రి, కొందరములు, స్తోత్రములు ప్రభువా. అక్కమ్మ గారిని దీవించిన ఆయా కలిగిన గాయములు మారపడి ఆ బిడ్డకు స్వస్థత దయచేయండి. అయా, మీ కృపతో ఆశీర్వదించింది. అయా, నాలుకని దీవించండి, ఆశీర్వదించండి. గణపెద్దల వరకు మీ కంచె, మీ కాపుదల దయచేయండి. మీ భద్రత వచ్చండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అయా, సర్వ యేసు గారిని దీవించి గుండెల వైపు నుంచి విడుదల దయచేయండి. వేరుకొల ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అయా, తగిన గాయముల మీరు మానపండి.
స్వస్థత దయచండి. నా దేవుడు నా పట్ల ఉన్నాడు, గొప్ప కార్యం చేశాడు, ఒక గొప్ప సాక్షి చెవులు లేవనైతే ఆయన సన్నిధానానికి మరలో వచ్చి సహాయం చేయండి. అయ్యా వారి భార్యని కూడా జీవించిన అభివృద్ధి మంచి ఆరోగ్యం తెచ్చి అయ్యా మాకు తెలిసి తెలియక ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళందరికీ స్వస్థత తెచ్చి అయ్యా దర్శన భాగం తీసుకొచ్చిన దాంట్లో వేరే కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అయ్యా మాకు తెలిసి తెలియక ఇచ్చిన బిడ్డలు ఉన్నారు పెద్దగా వాళ్ళందరూ కూడా దీవించండి. అయా నూతన బలమును పుట్టించి ఆత్మతో నింపండి. శుక్రవారం దినాలు కూడా విజ్ఞాపన ప్రార్థనకు వచ్చిన సహాయం చేయండి. మీ గొప్పతో ఆశీర్వదించమని బలపరచమని అయా నీ మహిమతో నింపండి. అవి విన్న వాక్య హృదయంలో భద్రపరచిన సహాయం చేయండి. మా సంఘమును అంతటినీ దీవించండి. సంఘంలోంచి వెళ్ళిన ప్రతి బిడ్డ కూడా మరలా మారవేసుకుంటూ మరలా వచ్చడం సహాయం చేయండి. ఈ కృప ఆశీర్వదించండి. అయా రామాదేవి గారు ఎందుకు మెచ్చినైతే రాలేకపోయారు, అయా పౌరులు గారు ఎందుకు మెచ్చినైతే రాకపోయారు, వారందరూ దీవించండి. వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఈ కృపతో ఆశీర్వదించి మాకు తెలిసి తెలియక ఎందుకు మెచ్చినైతే రాలేక ప్రజలు ఉన్నారు వారందరినీ మరలా రప్పించి ఈ కృపతో ఆశీర్వదించండి. స్థానికంగా పనిచేసిన దైవ సేవకుల కుటుంబాన్ని కూడా ప్రార్థించేద్దాం. తనకు కూడా మంచి ఆరోగ్యం కలుగు ప్రార్థించేద్దాం. మరలా ఈ పరిచర్యను మరలా మునుపు కంటే అధికమైన మేలుతో ఈ పరిచర్యను మరలా కొనసాగించును గాక. దేవానికి స్తోత్రం చెల్లించు. దైవ సేవకులు కూడా మంచి ఆరోగ్యం తెచ్చి దైవ సేవకులు కూడా మంచి ఆరోగ్యం తెచ్చేయండి. కాలనొప్పి నుంచి మీరు విడుదల దయచేయండి. ధైర్యాన్ని మీరు దయచేయండి. దేవుడు ఉన్నాడు నా పట్ల కార్యం చేసింది ఒక గొప్ప సాక్ష్యం పొద్దుకు సహాయించండి. ఈ గొప్ప ఆశీర్వాదం మా మీద దయచేయండి. ఈ అభిషేకంతో నేను కృప దయచేయమని ఆత్మ నడిపింపు మా దేవేం తెచ్చింది. అనేక ఆత్మలు రక్షించమని ఈ గొప్ప ఆశీర్వాదం మా మీద వచ్చమని సహాయం చేయమని బలపరచమని ఈ ఆత్మతో నింపమని అయానికి కోట్లాది స్తుతులు స్తోత్రం. మా అప్పుల సమస్యలు మీరు విడుదల దయచేయండి. నీ పరిచర్యలో మేము నమ్మకం సహాయం చేయండి. ప్రతి బిడ్డను నేను నీ ఆత్మను రక్షి అయా మాకున్న అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి. అయా మాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంది వాటి నుంచి ఎదిరించే శక్తి మాకు దయచేయండి. సాధారణ క్రియలు మాకు ఎదురవుతున్నాయి వాటిని ఎదిరించే శక్తిని మాకు దయచేయండి. మా సంఘ బిడ్డలు కూడా దయచేయండి. ఓదార్పును మీరు దయచేయండి. అయా కుటుంబంలో సమాధానం లేక బిడ్డలు ఉన్నారు వారందరికీ సమాధానం అనుగ్రహించును గాక. దేవానికి స్తోత్రం చెల్లించుకుంటారు. ఎవరు బలహీనతతో చేయొస్తున్నారు, ఏ బాధతో చేయొస్తున్నారు వారందరినీ మీ చేతులు ఎత్తిన వీళ్ళందరినీ ఆశీర్వదించి ప్రోత్సహించి బలపరచమని ప్రభాకర్ అతడు మంచి ఆరోగ్యం తెచ్చి ఈశ్వరు నుంచి మీరు విడుదల తెచ్చి అయ్యా తగిలిన గాయాన్ని మీరు మార్పు స్వస్థత దయచేయండి. ఆ బిడ్డ మారు మనసుకొని నీ సన్నిధానం వచ్చిన సహాయం వారి కుటుంబాన్ని దీవించి అయా సంఘ బిడ్డలందరూ దీవించి అయా మాకు తెలిసి తెలియక ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు వారి పేరున ఈ రోజు వచ్చిన పేరున వారందరినీ వారి కుటుంబాలను ఆ దేవుడు ఆశీర్వదించుగాక. సియోనులో వారికి ఉన్నతమైన స్థలంలో సిద్ధపరచుగాక, బలపరచుగాక, నీ సంఘాన్ని నింపుగాక. నీకే వందనములు స్తోత్రం చెల్లించుకోండి. ముందున్న సమయం అంతా నీకు మహిమకరం జరిగించుకోండి. మా పిలుపు లోకరక్షకులైన యేసుక్రీస్తు వారి నామంలో అయా మాకు తెలిసి తెలియక ఎంతమంది అయితే మర్చిపోయాం పైరు మంటలను పాడు పశువులను జాములు గెలుతున్న బిడ్డలను పడి పాటలు గెలుతున్న బిడ్డలను వాహనాలు నడుపుతున్న బిడ్డలను సుఖభూతులతో బాధపడుతున్న బిడ్డలను అయా గర్భిణీ స్త్రీలను జనములతో డబ్బులతో బాధపడుతున్న బిడ్డలు గుండెలతో కాసులతో బాధపడుతున్న బిడ్డలను అయా కాళ్ళ నొప్పులతో జ్వరములతో బాధపడుతున్న బిడ్డలు వారందరికీ స్వస్థత ఇచ్చి ఎదవరాలు పక్షాలు మీరు ఎదవరాలు పక్షులు మీరు న్యాయం తెచ్చి మీ కృప ఆశీర్వాదం తినొచ్చు. నూతనం వచ్చిన ప్రతి విధులను తెగించి అయా నూతనం వచ్చిన పరిశుద్ధాత్మను మీరు నింపండి. అయా పరిశుద్ధ గారితో మీరు మాట్లాడు. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం తెచ్చి వారికి ఇచ్చిన కుమారుడు కూడా దీవించి
అయ్యా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించు. నానాటికి మీ సంఘ బిడ్డను ఆశీర్వదించు. అలా వారికి దేవుడికి ఇచ్చే దాంట్లో వెనకాడు వేస్తే ప్రతి బిడ్డను ఇచ్చే మనసును దయచి మీ కృపతో ఆశీర్వదించి బలపరచు. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించు. మా ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలం అనుగ్రహించు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంతో సెలవు